యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా కానీ వాటి స్థల అవి ఉంటాయి కదా, ఆ మెంబర్షిప్లు ఉంటాయి కదా, వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనిపించింది వీటి వల్ల ఏమొస్తుంది అసలు? దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పేది సంగమా, రెబెకా ఒక సంఘము. హల్లెలూయా. రెబెకా సంఘానికి సాదృశ్యం, అంతే కదా. ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యం, ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, మన పిలుపు మనం కన్ఫర్మ్ చేసుకోవాలా. ఎప్పుడైనా ఒక వ్యక్తి పిలుపు ఏమిటి, ఎలా ప్రత్యక్షత వచ్చింది అని అంటే, మన కాలింగ్ మన హృదయంలో భారాన్ని కలగజేస్తుంది. మన పిలుపు ఏం చేస్తుంది తెలుసా? ఒకవేళ నువ్వు పరిచర్య చేయటమే పిలుపు అనుకో, దేవుడి పని అక్కడ ఆ పరిచర్యలో, నువ్వు పరిచర్య విషయంలో నీ హృదయం ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది, ఆగదు అసలు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాక్యం చెప్పటం నీ పిలుపు అనుకో, వాక్యం చెప్పటానికి నీ హృదయం ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. లేకపోతే ఆరాధన చేయటం నీ పిలుపు అనుకో, పాటలు పాడటం నీ పిలుపు అనుకో, దేవుడు హృదయంలో పాటల విషయంలో ఆశను కలగజేస్తాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? మన మన భారమే మన హృదయంలో ఏదైతే మనల్ని బలవంతం చేస్తుంటుందో అదే మన పిలుపు. స్తోత్రం, హల్లెలూయా. దాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంటుంది. ఏంటి ఆ పిలుపు అంటే, ఒక సంఘంలో ఒక సభ్యుడిగా ఉండి ఒక పరిచర్య జరగటానిక, ఒక సంఘంలో ఒక సభ్యుడిగా ఉండి ఆ పరిచర్యలో ఒక సేవకుడిగా బయటికి వెళ్ళటానిక, అది దేవుడి చిత్తం. అది దాన్ని మనం ఏం చేయాలంటే, మనం గ్రహించుకొని దాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు రెబెకా ఎదుట ఆ మాట చెప్తారు. రెబెకా, నేను పోను, మా అమ్మని మా నాన్నను చూడండి, నేను ఉండలేను, మా అన్నయ్య అంటే నాకు ప్రాణం అన్నది అనుకో, ఏమయ్యేది? రెబెకమ్మ కాకపోతే ఇంకొక అమ్మ వచ్చేది, అంతే కదా. కానీ రెబెకా దేవుని పిలుపుకి లోబడ్డది. స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని చేత పిలువబడ్డాము. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత దేవుడు మనల్ని పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఏ వ్యక్తి కూడా, స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తుడైనా యవనస్తురాలైనా ఎవరైనా సరే, మొదటి నుంచే ఉండాలా, నేనేం చేయాలా, నా దేవుని పిలుపు ఏమిటి, దాన్ని గ్రహించుకొని ముందుకెళ్తే, నేను చెప్తున్నాను. 27వ వచనం చదవండి ఒకసారి, చదవండమ్మా. రోమపత్రిక మరియు 28 చదువు తల్లి. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం చొప్పున ఒక వ్యక్తి పిలువబడితే ఆ వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక కార్యం జరుగుతుందంటే అది అతని మేలు కొరకే. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, కానీ ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న కార్యము నువ్వు దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డావు గనుకనే నీ జీవితంలో ఈ కార్యాలు అనుమతించబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. దేనికోసమో తెలుసా? నీ మేలు కోసమే. నీ మేలు కోసమే. నీ జీవితంలో ఒక కష్టతరమైన ఒక మార్గంలో నువ్వు వెళ్తున్నావు అంటే, దేవుని పిలుపులో ఉండి, దేవుని ప్రణాళికలో ఉండి, దేవుని సంకల్పంలో ఉండి నువ్వు వెళ్తుంటే, నువ్వు పిలువబడితే, నీ జీవితంలో ఒక శ్రమ కలిగిన ఆ లోయలోనో ఆ మార్గంలోనూ నువ్వు వెళ్తుంటే, నీ జీవితంలో ఒక కష్టతరమైన పరిస్థితి నీ జీవితంలో అనుమతించబడిందంటే గుర్తుపెట్టుకో, అది నీ మేలు కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. తప్పకుండా అది నీకు మంచి చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుడు పిలిచాడో ఆ వ్యక్తి
ఆ పిలుపును అంగీకరించి ఆ పిలుపు ప్రకారం ముందుకు వెళ్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన పిలుపులో అతన్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ పిలుపులో, దేవుని పిలుపులో ముందుకు వెళ్తాడో, ఆ సమయంలో కష్టం ఉంటుంది, బాధ ఉండొచ్చాం కానీ, ఇబ్బంది ఉండొచ్చాం కానీ, అది కాస్త అతనికి మేలుకరమైనదే. ఆమేన్, హల్లెలూయా. మీరు యోబు జీవితాన్ని చూస్తే, యోబు జీవితంలో వచ్చిన కష్టము అతడు మొదట ఉన్నదానికంటే ఎక్కువ ఆశీర్వదించబడటం కోసం వచ్చింది, కానీ అంతటితో యోబు పరిస్థితి అయిపోయినది, యోబు లేడు అనే స్థితికి అయితే కాదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ వాక్యం వింటున్న నువ్వు ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలిచాడో, ఏ ఆలోచనతో దేవుడు నిన్ను పిలిచాడో, ఏ ప్రణాళికతో దేవుడు నిన్ను పిలిచాడో అది నువ్వే గ్రహించాలా. దేవుణ్ణి అడగాల, దేవుడితో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, నన్ను రక్షించుకున్నావు కదా, నన్ను కొన్నావు కదా, నా తండ్రివి కదా, నా దేవుడు కదా, నా రక్షకుడు కదా, నేనేం చేయాలయ్యా? నా ఎడల నీ ఆలోచన ఏంటి? నా ఎడల నీ ప్రణాళిక ఏంటి? నువ్వు నన్ను పిలిచావు కదా, ఆ పిలిపేంటో నాకు చూపించాయా. తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సేవా పరిచర్యలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఒకరు నన్ను ఒక మాట అన్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. అన్నదెవరో అన్యులైతే అది వేరే తీరుగా అనిపించేది. నిజంగా దేవుడు నిన్ను పంపించాడా? నాకు ఎక్కడ దెబ్బ కొట్టిందంటే ఆ మాట, ఎక్కడంటే ఇంత చదువుకొని వదిలిపెట్టి ఎట్ట వచ్చేట వాళ్ళకి ఏళ్ళ ముందలేదు ఈ మాట అనిపించుకున్నానా అనిపించింది. దేవుని సన్నిధిలో ఒక్కటే తీర్మానం చేసుకున్నా, ఉపవాసం ఉండటం మొదలుపెట్టా. దేవుడితో ఒకటే చెప్పాను, దేవా, నిజంగా నువ్వు నన్ను పిలిస్తే నన్ను ఎక్కడ ఉంచు, లేకపోతే ఇవన్నీ అవసరం లేదు, ప్రశాంతంగా పరిచర్య చేసుకుంటూ బ్రతుకు తేరే చోట, వీళ్ళతో వాళ్ళతో ఈ మాటలు అంత అవసరం లేదు ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నా. అప్పుడు కొద్దిగా మొండిగానే ప్రార్థన చేస్తాను, కొద్దిగా ఉపవాసాలు కూడా గట్టిగానే ఉన్నా. ప్రార్థన చేస్తా ఉంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆ రోజు దేవుడితోనే గడుపుతా ఉన్నా. దేవుడు భలే నమ్మకస్తుడండి. ఎంత నమ్మకస్తుడంటే మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ఖచ్చితంగా ఆలకిస్తాడు. నిజంగా ప్రార్థన చేస్తే ఆయన ఎప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు. ఏ విషయం గురించి ఆయన ఆలకిస్తూనే ఉంటాడు. నేను ప్రార్థన చేస్తున్నా, కరెక్ట్గా 40 రోజుల ఉపవాసాలు ముగించబడ్డాయి. నేను అనుకుంటాను కదా, నాకు ఇంకా జవాబు రాలేదు, ఇక కొంచెం అలిగినట్టుగా ఉన్నాం అన్నమాట దేవుని దగ్గర. ఒకరోజు ఒక చోట ప్రార్థనకు పోతే ఆ ప్రార్థన కాడ దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఈ స్టీఫెన్ పాలయ్య గారిలో నుంచి పేరు పెట్టి పిలిచి, నాకప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఎవడే అనుకున్నా మనకు సంబంధం లేదు, దేవుడి దగ్గర పిలుపు ఉంది, మనకి ఏమవుతుంది, ఎట్లుంటే ఏమవుతుంది, ఎవరు ఏమనుకుంటే మనల్ని ఏమంటారు, దేవుని పిలుపు ఉన్నది. ఆ రోజు పేరు పెట్టి హానోకు అని పేరు పెట్టి పిలిచేటాలక నేను ఆ రోజు నా తీర్మానం మారిపోయింది. ఇక మిగతా విషయాల గురించి నేను ఏమేం పట్టించుకోలే. ఆ రోజు దేవుడితో నేను కొంచెం ఎక్కువ ఆయనతో గడపటం, ఆ రోజు నుంచే నా జీవితాన్ని నేను ఎక్కువ దేవుడికి సమర్పించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను పిలిచాను, నువ్వు నా పిలుపులో ఉన్నావు, ఏది నీ తీర్మానం అని అంటే ఇప్పుడు ఎక్కడ నేను ఓడిపోయినాను అవుతా. అందుకనే నువ్వు ఏదైనా, ఏ ఇబ్బందులైనా పర్వాలేదు, ఏ కష్టాలైనా పర్వాలేదు, ఎంత సమస్య వచ్చినా పర్వాలేదు ప్రభువా, నేను నీ సేవ అయితే చేస్తాను, చివరి శ్వాస వరకు నేను ఈ పనిలోనే ఉంటానులే, ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, సంఘం 1000 మంది 100 మంది రాకపోయినా ఒక్కళ్ళు కూర్చొన్నా పరిచర్య చేసుకుంటా అని ఒక తీర్మానంతో వెళ్ళిపోయాను. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా, దేవుడు మనల్ని పిలిచిన పిలిపేంటో మనకు తెలిసిన తర్వాత మనం కనుక అశ్రద్ధ చేస్తే మనమే ఇస్కరియోతు యోధాలం, దేవుడిని నమ్మేసిన వాళ్ళం అవుతాం. దేవుడు సౌలుని స్థిరపరచాలనుకుంటే ఆయన పిలుపుని పోగొట్టుకున్నాడు. అందుకనే ఎవరైనా సరే, చిన్నలైనా పెద్దలైనా స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరికి దేవుడితో ఒక ఇంటర్నల్ రిలేషన్ ఉండాలా. ఏంటంటే ప్రార్థనా గదిలో దేవుడు నీతో ఉండాలా, అంతే. ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుడు నీతో ఉండాలా. ఒక మనిషి నిన్ను బలపరిచేది ఎంతకాలం బలపరచగలుగుతాడు? ఒక మనిషి ఎంతకాలం నీ చేతిని దేవుడి చేతికి అందించగలుగుతాడు? నువ్వే దేవుని చేయి పట్టుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకనే రెబకా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా, రెబకా మీద పెట్టేశారు. హల్లెలూయా. రెబకా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, రెబకా నీ ఇష్టం అమ్మ అన్నారు.
ఆమె ఏం చేసిందో తెలుసా, నాకు మీరందరికంటే నాకు దేవుడే కావాలి. హల్లెలూయా. బాబు ఆ తర్వాత రెబెక్కమ్మ వాళ్ళ అమ్మను చూసిందో, వాళ్ళ నాన్న చూసిందో చూడలేదో, వాళ్ళ అన్నయ్యను కూడా చూసిందో చూడలేదో. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో అయితే లేదు. మరి యాకోబు పోయి చూసి వచ్చాడు కానీ, యాకోబు చూశాడు కానీ రెబెక్క అయితే ఆ లాబానుని కానీ బెతీయేలుని కానీ చూడలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రోజున రెబెక్క ఆ మాటకు అంగీకరించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక త్యాగం. పిలుపు ఉన్నవారి జీవితంలో ఏముండాలో తెలుసా? త్యాగం ఉండాలి. అవసరమైతే విడిచిపెట్టే త్యాగం, దూరం చేసుకునే త్యాగం, అవసరం లేదులే అనుకునే త్యాగం. తన వారందరినీ వదిలిపెట్టి ఒంటి ఎక్కుతుంటే ఆ హృదయం ఎంత వేదన పడి ఉంటుంది. ఈరోజు సెల్ ఫోన్లో అమ్మతో నాన్నతో వీడియో కాల్ లేనిదే బతకరు కొంతమంది, అంతే కదా. టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాడటంలో తప్పేం లేదులే, కానీ అప్పుడు ఈ టెక్నాలజీలు ఏమీ లేవు. పాపం ఆ రెబెక్క వాళ్ళ అమ్మ నాన్నలను చూసిందో చూడలేదు, కానీ వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ దాదిని పంపించారంట, ఒక ముసలావిడ్ని పక్కమ్మటి. ఆమెను ఒక్కదాన్నే, ఆమెలోనే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చూసుకుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఆధ్యాత్మికంగా దూరం అవుతా ఉంటే దేవునికి ఆయన ఉద్దేశాన్ని ఏంటో మనం గ్రహించకపోయిన రోజు నుంచి మనం దూరం అవుతాం. మనం నడిచే నడవడిక పిలుపు ప్రకారం ఉందా? మనం చేస్తున్న పనులు పిలుపు ప్రకారం వెళ్తున్నామా? మన ఆలోచనలు పిలుపు ప్రకారం ఉన్నాయా? మన ఉద్దేశాలు పిలుపు ప్రకారం ఉన్నాయా? ఖచ్చితంగా అంచెలంచెలుగా మనం తప్పకుండా ఎదుగుతాం. ఒకవేళ పిలుపు ప్రకారం లేదా, మన జీవితం గజిబిజి అవుతుంది. మన జీవితం గజిబిజి అవుతుంది. అందుకనే ఇప్పుడున్న నీ స్థితిని బట్టైనా ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఏంటో తెలుసా? నేను దేవుని చిత్త ప్రకారంగా ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన సంఘములో చేర్చబడ్డాను, పిలువబడ్డాను కదా. ఆయన సంకల్పం చొప్పుననే, ఆయన పిలుపు ప్రకారమే నేనున్నానా? ఆయన పిలుపు